హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ సంస్థ అయినటువంటి ఫోన్పే నుంచి అఫీషియల్గా అడ్వైజర్ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. తెలుగు వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. వారంలో మనము జస్ట్ 5 days మాత్రమే వర్క్ చేస్తే సరిపోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ఉంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో చాలామంది వీడియో చూస్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు కానీ లైక్స్ చేయలేదు. సో మీకోసం 1 or 2 hours కష్టపడి ఒక అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మ్యాటర్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎస్పెషల్లీ ఐటీఆర్ సాఫ్ట్వేర్ జాబ్స్ విషయంలో మనలో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే టెక్ జాబ్స్ వస్తాయా? నాకు CGPA చాలా తక్కువగా ఉంది, నాకు జాబ్స్ కష్టమేమో, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, జాబ్స్ తెచ్చుకోవడం పాసిబుల్ కాదేమో, టాప్ కాలేజెస్ అయితేనే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, నార్మల్ కాలేజెస్ అయితే రావేమో, డిగ్రీ డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే టెక్ జాబ్స్ వస్తాయా అని చెప్పేసి ఇలా చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే చాలా కష్టపడాలనుకుంటాము. అయితే మీకు తెలుసా, లాస్ట్ 6 monthsలో 500+ కంపెనీస్కి పైగా టాప్ IITians అండ్ NITians ట్రైన్ చేసిన 1000+ ఆఫ్ స్టూడెంట్స్ని వాళ్ళ బ్రాంచ్ బ్యాక్గ్రౌండ్ CGPA పర్సంటేజ్తో సంబంధం లేకుండా హైపేడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళు ఏం స్కిల్స్ నేర్చుకున్నారు అండ్ మీరు ఏం చేస్తే హైపేడ్ యొక్క జాబ్ అనేది వస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి బుక్ ఏ ఫ్రీ డెమో క్లిక్ చేయండి. CCBP వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ మీకు లైవ్లో మీ డౌట్స్ ఏమి ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB లాంటి టీంతో అఫీషియల్ ఎడ్యుటెక్ పార్ట్నర్గా టైఅప్ అయ్యారు. ఈ పార్ట్నర్షిప్స్ సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి లీన్ బోర్డ్తో ముందుకు తీసుకుని వెళ్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. చూసినట్లయితే ఫోన్పే సంస్థకి సంబంధించి వాళ్ళ అధికారిక వెబ్సైట్లోనే ఒక అడ్వైజర్ సర్వీస్ రికవరీ రేట్స్ అని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే, ఫోన్పే సంస్థకి సంబంధించి కస్టమర్స్కి ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ విషయంలో ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే వాళ్ళు కస్టమర్ సపోర్ట్ని అయితే కాంటాక్ట్ అవుతారు. మీరు కస్టమర్స్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే వాటికి సంబంధించి మీరు సపోర్ట్గా అయితే ఉండాలి. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసినా ఆ యొక్క రెజల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు కంప్లీట్గా కస్టమర్ సపోర్ట్గా అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మెన్షన్ చేశారు. యాక్ట్ విత్ ఇంటిగ్రిటీ అండ్ థింక్ కస్టమర్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ ఇంటరాక్షన్, హ్యాండిల్ బేసిక్ ఫోన్పే అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ క్వెరీస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్కి అప్లై చేసేటువంటి వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. 10+2+3 ప్యాటర్న్లో గ్రాడ్యుయేషన్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. ఎవరికైతే తెలుగు లాంగ్వేజ్ వస్తుందో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసినటువంటి అభ్యర్థులు మన రెజ్యూమ్లో యాడ్ చేయాల్సినటువంటి స్కిల్స్ అయితే నేను చెప్తాను. సో ఇక్కడ మనకి BA టీమ్ ప్లేయర్ అని చెప్పేసి ఉంది, అలాగే మల్టీ టాస్క్, ప్రియారిటైజ్ అండ్ మేనేజ్ టైం ఎఫెక్టివ్లీ అని చెప్పేసి, గుడ్ లర్నబిలిటీ అని చెప్పేసి ఈ విధంగా కొన్ని స్కిల్స్ అయితే మెన్షన్ చేశారు. కస్టమర్ ఫేసింగ్ రోల్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మీరు రెజ్యూమ్లో అయితే యాడ్ చేసుకోండి. ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మనకి దాదాపుగా 40,000కి పైగా సాలరీ ప్యాకేజ్ అనేది వస్తుంది. మనకి ప్రజెంట్ ఇనీషియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది ఉంది. తర్వాత మీరు రీలొకేట్ అయితే బెంగళూరు లొకేషన్కి వెళ్ళి వర్క్ చేయాలి. సో మీకు ఆఫ్టర్నూన్ లంచ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 5 days మాత్రమే మనకి వర్కింగ్ డేస్ ఉంటాయి. 2 rotational వీక్ ఆఫ్ అనేది వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సాలరీతో పాటు మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇన్సూరెన్స్, వెల్నెస్ ప్రోగ్రామ్, పేరెంటల్ సపోర్ట్, మొబిలిటీ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అదర్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీరైతే పొందొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు యొక్క వేకెన్సీస్కి ఎలా అప్లై చేయాలి, అప్లై ప్రాసెస్ అయితే చూద్దాము. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డైరెక్ట్గా మన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. అటాచ్ మీద క్లిక్ చేసేసి డైరెక్ట్గా రెజ్యూమ్ అనేది యాడ్ చేయొచ్చు. కవర్ లెటర్ అనేది మనకి ఆప్షనల్, మ్యాండేటరీ అయితే కాదు. కవర్ లెటర్ అప్లోడ్ చేయాల్సినటువంటి పని అయితే లేదు. రెజ్యూమ్ అనేది అటాచ్ ఉంది కదా, ఇక్కడ అటాచ్ మీద క్లిక్ చేసి రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. సో రెజ్యూమ్ అప్లోడ్ చేసే ముందు అప్డేట్
చేసుకోండి రెజ్యూమ్ని. తర్వాత మీ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అలాగే డిగ్రీకి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క కంపెనీ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతే ఇక్కడ కంపెనీ నేమ్, మీ జాబ్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. లేదంటే ఫ్రెషర్ వాళ్ళైతే NA అని చెప్పేసి అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ కంపెనీ నేమ్ దగ్గర అలాగే టైటిల్ దగ్గర కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎండ్ డేట్ దగ్గర కరెంట్ మీద క్లిక్ చేసేసి స్టార్ట్ డేట్ లాస్ట్ మంత్ ఏదైనా లేకుంటే అంతకుముందు మంత్ డేట్ అనేది ఇయర్ అనేది మెన్షన్ చేసేయండి. లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటే మీకు ఇక్కడ ఆ యొక్క లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లింక్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, లేకుంటే ఇది మ్యాండేటరీ అయితే కాదు. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ కెరీర్ స్టేజ్ దగ్గర సో మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని చెప్పేసి పెట్టండి, కాలేజ్ స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని చెప్పేసి పెట్టండి. సో ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత కరెంట్ కంపెన్సేషన్ దగ్గర సో మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైతే సాలరీ ప్యాకేజ్ అనేది పెట్టండి, లేకుంటే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. సో జెండర్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెషర్ అయితే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి పెట్టండి, లేదంటే 0 to 1 year అని చెప్పేసి పెట్టచ్చు. మీరు బెంగళూరు రిలోకేట్ అవ్వడానికి కంఫర్టబుల్గా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు, ఇది కూడా ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. హౌ ప్రొఫిషియంట్ ఆర్ యూ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, సో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి స్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. బేసిక్ అయితే బేసిక్ అని చెప్పేసి పెట్టచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ అని చెప్పేసి పెట్టచ్చు. అండ్ హిందీ లాంగ్వేజ్కి సంబంధించి కూడా మీకు హిందీ లాంగ్వేజ్లో ఎంత ప్రొఫిషియంట్ ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు హిందీ రాకపోతే డోంట్ టు హిందీ అని చెప్పేసి పెట్టచ్చు, లేదంటే బేసిక్ ఉంది, ఇంటర్మీడియట్ ఉంది, అడ్వాన్స్డ్ ఉంది, నేటివ్ ఉంది అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చినటువంటి ఆప్షన్ అనేది పెట్టచ్చు. సో ఇక్కడ లాంగ్వేజెస్ నోన్లో మళ్ళీ ఇక్కడ మీరు తెలుగు అని చెప్పేసి అయితే మెన్షన్ చేయండి, ఓకేనా. ఇక్కడ తెలుగు అని చెప్పేసి రాయండి. నెక్స్ట్ ఇక్కడ హౌ సూన్ కెన్ యూ జాయిన్ విత్ అస్, ఇక్కడ ఇమీడియట్ జాయిన్ అని చెప్పేసి పెట్టేసేసి ఇవన్నీ కూడా మనము వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అనేది మ్యాండేటరీ అయితే కాదు, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇవన్నీ కూడా స్కిప్ చేసేసి ఫైనల్గా సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా పైన ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్, ఇఫ్ దెర్ ఈజ్ ఏ ఫిట్ సమ్ వన్ విల్ బీ గెట్టింగ్ బ్యాక్ టు యూ అని చెప్పేసి ఈ విధంగా వచ్చింది. సో మీ యొక్క అప్లికేషన్ అనేది మా జాబ్ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయినట్లయితే అంటే ఫిట్ అయినట్లయితే మీకు ఫర్దర్గా మా రిక్రూట్మెంట్ టీం మీ యొక్క కాల్ చేసి కానీ ఫర్దర్ మెయిల్ చేసి కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతామని చెప్పేసి వాళ్ళే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రజెంట్ పార్షియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారో గ్రాడ్యుయేషన్ చేసి డెఫినెట్గా అప్లై చేసుకోండి. అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఎంతమంది అప్లై చేస్తారని ఒక కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్ ఇది మనకి ఫోన్పే సంస్థ నుంచి అఫీషియల్గా అడ్వైజర్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.